ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అవి మురుకులు లేదా జంతికలు. ఇవి తయారు చేసుకోవటం చాలా ఈజీ, అలాగే అతి తొందరగా అవుతాయి. అలాగే వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. నా ఈ వంటకం మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అయినటువంటి జంతికలు లేదా మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా బియ్యం పిండి క్వాంటిటీలో నేను 300 గ్రాములు తీసుకున్నాను. శనగపిండి 100 గ్రాములు, రుచికి సరిపడా కారము, ఉప్పు, కాసింత పసుపు, నెయ్యి, నువ్వులు, వాము, జీలకర్ర మరియు వేయించడానికి సరిపడా నూనె. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ జంతికలు లేదా మురుకులు తయారు చేయటం చూపించబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానంలో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జల్లించి ఉంచినటువంటి ఈ బియ్యం పిండిని వేసుకోవాలి. శనగపిండిని కూడా ముందుగానే జల్లించి పెట్టుకున్నాం. ఈ విధంగా బియ్యం పిండి మరియు శనగపిండి వేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, నువ్వులు, అలాగే కాసింత జీలకర్ర తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. అలాగే వామును కూడా వేసుకున్నాక ఒకసారి అన్ని మంచిగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వేడి చేసి ఉంచినటువంటి నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉండేటటువంటి నెయ్యిని వేసుకోవటం వల్ల మనకి జంతికలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి. ఒకసారి నెయ్యి అంతా ముందుగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా జంతికలు చేసుకునేటప్పుడు మనం నెయ్యినైనా ఉపయోగించవచ్చు, లేదా వెన్ననైనా కాసింత కరిగించి వేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకున్నాక ఇప్పుడు కాసింత గోరువెచ్చటి నీళ్ళతో ఈ పిండిని ఒక చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. నీళ్ళు కూడా కాసింత గోరువెచ్చగా ఉండాలి. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటా కాస్త మృదువుగా ఉండే చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. కాస్త మృదువుగా ఉంటే మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ముద్దలా తయారు చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ పైన ఆయిల్ పెట్టి వేడెక్కనివ్వాలి. ఈరోజు ఈ జంతికలు చేయడానికి నేను ఇటువంటి ప్లేట్లు ఉపయోగిస్తున్నాను. ఆయిల్ వేడెక్కేలోగా ఇలా మురుకులు కొట్టడానికి కూడా ఈ విధంగా మొత్తంగా కాసింత నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని చిన్న పోర్షన్లో చేసి ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ కాస్త వేడెక్కినాక అందులో ప్రెస్ చేస్తే మనకి జంతికలు సిద్ధమవుతాయి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు జంతికలు వేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోకూడదు. కాసింత బబుల్స్ తగ్గినాయి అన్నప్పుడు కదపాలి. ఇలా క్రిస్పీగా అయినాక ఈ విధంగా మంచి రంగులోకి వచ్చినాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్ పైన వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చి ఎంతో రుచికరంగా ఉండే జంతికలు సిద్ధమవుతాయి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి పిల్లలు పెద్దలు ఇష్టపడేటటువంటి టీ టైమ్ స్నాక్ జంతికలు లేదా మురుకులు సిద్ధమైనాయి. ఇవి తయారు చేసుకోవడం ఎంతో ఈజీ, అలాగే ఎంతో తొందరగా తయారవుతాయి. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.